పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. అక్కడ చూస్తే చేప కడుపు లోపల కూడా అలల చేత కొట్టబడుచున్నాడంట. ఊపిరి ఆడట్లేదు. నోరు తెరిస్తే నోట్లోకి నీళ్లు నాచు పాచి వెళ్తా ఉందంట. కానీ చివరిలో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యెహోవా యొద్దనే నాకు రక్షణ దొరుకునని ప్రార్థించాను. హల్లెలూయా. పరిస్థితులను చూసి చింతపడాల్సిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు. కానీ మనము భయపడితే మనము విజయం సాధించలేము. అందుకని యేసు ప్రభు వారు మనకి ఏం నేర్పించారు? ఆ కొండ మీద ఆయన ఆ తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఏంటంట, మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన ఎలా ఆ భయాన్ని, ఆ చింతని, ఆ వేదని ఎలా జయిస్తున్నాడో మనకు ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. మన పరిస్థితిని మనం డామినేట్ చేయనప్పుడు మనం మన పాదముల కిందకి తెచ్చుకోవడం ఆయన మనకు నేర్పిస్తా ఉన్నాడు.